అంతా తెచ్చుకుంటున్నారు కదా. నేను ఎమ్మెల్యేకి పోటీ చేశా, నాకేం అహంకారం బట్టి కొవ్వు బట్టి నేను మాట్లాడలే. రోడ్ల గురించి ఎమ్మెల్యేలు తిరగట్లేదా? మీ రాజకీయాలు తిరగట్లే? విద్యార్థులు తిరగట్లేదా? పెద్ద నీ అంత పెద్ద చనిపోయాడు, అట్లాంటి కుర్రోలు తెచ్చిపోతున్నారు. నేను మాట్లాడదు తప్ప? ఇన్ని రోజులు ఇప్పటికి మాట్లాడి 6 months అవుతుంది. 6 నెలలు అవుతా ఉంటే అసలు నెల్లూరు నుంచి గూడూరుకి మెయిన్ రోడ్ ఏముంది? పవన్ చెప్పు. గూడూరు హైవే. ఇంకో రోడ్ ఏముంది చెప్పండి సార్ మీరు. ఇంకోటి ఏముంది చెప్పండి, మీరు చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇంకో రోడ్ ఏంటంటే పొదలకూరు నుంచి పోవాలి. గూడూరు నుంచి పోవాలంటే ఇంకో మార్గం ఏంటంటే నెల్లూరుకి ఈ రోడ్డే పోవాల్సింది. ఇట్లాంటి మెయిన్ రోడ్ లో గతుకులు, ఎత్తెత్తి కుదుపులు 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం గవర్నమెంట్ కి. లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ అన్నారు, మరి ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం అన్నారు. అంటే మేము దద్దమ్మల్లా కనిపిస్తున్నావా? చెప్పండి. మేము దద్దమ్మలమే రే, మీరు దద్దమ్మలరా, పనికి మానోళ్ళరా అని చెప్తే ఇదో ఈ చెప్పు తీసుకొని ఇదో ఇట్లా సాధంగా వచ్చి, ఎందుకంటే నేను ఒక ఇరుపువును కదా, ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు బాధేసి మారుతున్నా. మైన్స్ అనేది ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ? ఎన్ని జరుగుతున్నాయి మైన్స్? రోడ్ అనేది నేను బాగుందా? గర్భిణీ స్త్రీలు వెహికల్ కారులో పోతున్నా వాళ్ళకి ఎక్కడే డెలివరీ అయిపోతుంది. స్టూడెంట్లు మార్నింగ్ 8 o'clock వెళ్తే 11 అవుతుంది. ఎన్ని బాధలు కాదా? ఎమ్మెల్యేలు కానివచ్చు, ఎంపీలు కానివచ్చు, మినిస్టర్లు కానివచ్చు, మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకుంటున్నారా? ఫ్రీ ఫైర్లు ఆడుకుంటున్నారా? కనీసం మీకు మెయిన్ ప్రాంతమైనటువంటి రోడ్డు డాగుపూడి నుంచి నెల్లూరు పోయే మార్గం ఇది ఉంటే దీన్ని చేయాలనే హక్కు మీకు లేదా? అసలు మీ జనాలకి అడిగే హక్కు మీకు లేదా? అసలు ఎంత పెద్ద సెగ్మెంట్ అంటే చాలా మంది టీడీపీ నాయకులు కూడా సైదాపురం మండలంలో ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎందుకు మీరు పక్కన పెడుతున్నారు? 2 వైపు కదిలిపు బొమ్ముడు కట్ చేయి.